కొత్త లొల్లి మొదలైంది. కొత్త కన్వీనర్లపై అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. మాజీ మంత్రులకే తిరిగి పదవులు కట్టబెట్టడంతో అసహనంతో రగిలిపోతున్నారు విశాఖ జిల్లా వైసీపీ నేతలు. ఉత్తరాంధ్రలో కూటమిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాజీ మంత్రి బొత్సాను దించింది అధిష్టానం. అధికారం లేనప్పుడైనా కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వకుండా మాజీలకే మళ్లీ పెత్తనమివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. విశాఖ జిల్లా వైసీపీలో కొత్త ముసలం మొదలైంది. ఇప్పటికీ ఓటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు తేరుకోలేదు. ఇదే సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ అధిష్టానం కొత్త కన్వీనర్లను ప్రకటించింది. కానీ పార్టీ కోసం కష్టపడ్డ నేతలు కొందరు ఈ జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు మంత్రులుగా వారే అధికారం చెలాయించారని, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వారికే మళ్లీ పెత్తనమివ్వడమేమిటని చాలా మంది లోలోపల మదన పడుతున్నారు. విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వైసీపీ కొత్త కన్వీనర్లను ప్రకటించింది. ఇంతవరకు ఉన్నవారిని పక్కన పెట్టి విశాఖ జిల్లాకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి జిల్లాకు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, అల్లూరి జిల్లాకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును ప్రకటించడం పార్టీలో అసంతృప్తికి కారణమవుతోంది. విశాఖ ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే కేవలం ఎస్టీ రిజర్వ్డ్ అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రమే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మంత్రులుగా ఉన్న అమర్నాథ్, ముత్యాల నాయుడు కూడా ఘోర ఓటమి చవిచూశారు. కూటమి అధికారంలోకొచ్చి 100 రోజులు దాటినా ప్రభుత్వంపై పెద్దగా స్పందించని ఈ మాజీ మంత్రులు ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉన్నారు. నెల రోజుల క్రితం విశాఖ వైసీపీ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో జిల్లా వైసీపీ కన్వీనర్గా గుడివాడ అమర్నాథ్ని నియమించాలని ఆయన అనుచరులు కొందరు నానా రభస చేశారు. దీనిపై జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరూ బహిరంగంగా మాట్లాడకపోయినా ఇంతవరకు అమర్నాథ్ మంత్రిగా కొనసాగారని, మళ్లీ ఆయనకే కన్వీనర్ పదవి కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కన్వీనర్గా నియమిస్తారని తెలిసాకే కొన్నాళ్లుగా మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేస్తూ వచ్చారు గుడివాడ. అనకాపల్లి జిల్లా వైసీపీ కన్వీనర్గా పార్టీ ప్రకటించిన బూడి ముత్యాల నాయుడు కూడా ఓటమి తర్వాత ఎక్కడా బయట కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ముత్యాల నాయుడు, మాడుగుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కూతురు ఇద్దరూ ఓడిపోయారు. కుటుంబంలో విభేదాలు, సొంత కొడుకే తండ్రిని ఓడించాలని ప్రచారం చేయడం బూడి ముత్యాల నాయుడికి మైనస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా ఏరి కోరి ఆయన్ని అనకాపల్లి జిల్లా కన్వీనర్గా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఇక అల్లూరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తొలిసారి టికెట్ తెచ్చుకుని వైసీపీ నుంచి గెలిచారు. అయితే అక్కడ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వేశ్వరరాజుకి జిల్లా కన్వీనర్ పదవి ఇవ్వడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినా రాజులు కాకుండా పార్టీ కోసం కష్టపడిన నాయకులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరికైనా ఈ పదవి ఇచ్చుండొచ్చు కదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 3 జిల్లాల మీద ఎలాంటి నివేదికలు లేకుండానే, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా వీరిని ఎంపిక చేశారని చెబుతున్నారు. అల్లూరి జిల్లా వైసీపీ కన్వీనర్గా విశ్వేశ్వరరాజు సంగతి ఎలా ఉన్నా, అనకాపల్లి జిల్లా కన్వీనర్ ముత్యాల నాయుడు, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పార్టీ అధికారంలో ఉండగా మంత్రులుగా ఓ వెలుగు వెలిగారని పార్టీ నేతలు కొందరు గుర్తు చేస్తున్నారు. మంత్రులుగా ఉండగా పార్టీ క్యాడర్ని వారు పట్టించుకోలేదని కొంతమందిలో అసంతృప్తి ఉంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ వారిని పక్కన పెట్టి తిరిగి మాజీ మంత్రులకే కన్వీనర్ పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సబబని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఆయా జిల్లాల్లో వారే కాకుండా చాలా మంది సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలున్నారని, కనీసం అధికారంలో లేనప్పుడైనా అలాంటి వారికి పార్టీ పదవులు ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2వ విడతలో మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ 2.5 ఏళ్లలో వివాదాస్పదమయ్యారు. అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో ట్రోలింగ్కి గురయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ లేదని మొదట అధినేత సంకేతాలిచ్చారు. కానీ ఆఖరి నిమిషంలో గాజువాక నుంచి పోటీకి దింపారు. కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. దీన్ని బట్టి అమర్పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. విశాఖ జిల్లా కన్వీనర్గా ఉన్న మత్స్యకార కుటుంబానికి చెందిన కోలా గురువులను కాదని అమర్నాథ్కు ఈ పదవి కట్టబెట్టడంపై పార్టీ శ్రేణుల్లో అప్పుడే అసంతృప్తి మొదలైంది. ఎమ్మెల్సీగా బొత్స గెలవడం, ఆయన విశాఖకు షిఫ్ట్ కావడంతో అమర్నాథ్కి లైఫ్ లైన్ దొరికినట్లయింది.
గుడివాడ తండ్రి గురునాథరావుతో బొత్సాకున్న సాన్నిహిత్యంతోనే అమర్కి పెత్తనమిచ్చారని భావిస్తున్నారు. అనకాపల్లి కన్వీనర్ అయిన బూడి ముత్యాల నాయుడుపై జిల్లా వైసీపీ శ్రేణుల్లో అంత సానుకూలత లేదు. ఎంపీగా ఓడిపోయిన ఆయనను సంతృప్తి పరిచేందుకు జిల్లా కన్వీనర్ పదవి కూడా ఇచ్చినట్లుందని జిల్లా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణని విశాఖలో దించినా అప్పుడే ఆయన ఎంపికలపై అసంతృప్తి మొదలైంది. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూటమి పార్టీలో చేరేందుకు సైలెంట్గా సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో కన్వీనర్ల నియామకంతో పార్టీకి నష్టం తప్పేలా లేదంటున్నారు. కొత్త కన్వీనర్లను కేడర్తో, ద్వితీయ శ్రేణి నేతలతో సమన్వయం చేసేందుకు ఎమ్మెల్సీ బొత్స ప్రయత్నించినా పెద్దగా ఫలించే పరిస్థితి కనబడ్డం లేదు. ఎంత బుజ్జగించినా జీవీఎంసీ, వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరిపోవడమే దీనికి నిదర్శనమంటున్నారు. జిల్లాలో ఓటమి పాలైన అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇదే జరిగితే విశాఖ ఉమ్మడి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.